ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, దేవుని సన్నిధిలో ఇంకా బలంగా నాటబడి కట్టబడాలని దేవుని సముఖంలో మీ కొరకు నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి కదండి. సో ప్రభువు మనకి వివేకమును ఈరోజు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఎక్కడికి వెళ్తున్నావో, నీ ప్రయాణం ఏంటో, నీ డే ఎలా స్టార్ట్ అయిందో, లేకపోతే ఏ షెడ్యూల్తో నీ డేని స్టార్ట్ చేసావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు తన వివేకమునిచ్చి అన్ని విషయములలో అద్భుతమైన విజయమును పొందినట్లుగా దేవుడు సహాయము చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివేకము కలిగిన జీవించేవారిగా మనం ఉండాలండి కదండి. వివేకం కలిగిన వాడు ఆచితూచి మాట్లాడతాడంట. అవునా? హల్లెలూయా. వివేకం కలిగిన వాడు జ్ఞానంగా మసులుకుంటాడు. వివేకం కలిగిన వాడు తన ఇంటిని కట్టుకుంటాడు, తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. వివేకం కలిగిన వాడు మంచి పేరును, మంచి స్థాయిని సంపాదించుకుంటాడు కదండి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు నేను మీకు దైవికమైన వివేకమును అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆ వివేకము లేక, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక, ఎలా ముందుకెళ్లాలో తెలియక చాలామంది ఏమైపోతున్నారో మోసపోయేవారిగా ఉన్నారు కదండి. తప్పిపోయేవారిగా ఉన్నారు కదండి. నిందలు పాలైపోతున్నారు. ఆ యొక్క తప్పించుకోలేని ఊబిలో పడిపోతూ ఉన్నారు వివేకం లేక కదండి. బంచ్ ఆఫ్ అమౌంట్ కట్టేసి మరలా వారి యొద్ద నుంచి పొందుకోలేక కదా, ల్యాండ్స్ విషయంలో, అప్పుల కొన్ని ధనం విషయంలో చాలామంది తప్పించుకోలేని ఊబిలో పడిపోతూ ఉంటారు. వివేకం లేక ఎవరు చెప్పితే వారి మాట కొంతమంది నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారండి గుడ్డిగా కదా. దేవుడు అంటున్నాడు, అందుకే వివేకము కలిగిన వారిగా క్రైస్తవుడు జీవించాల. హల్లెలూయా. ఒక దైవికమైన బిడ్డ, ఒక బలమైన బిడ్డ, ఒక స్పిరిచువల్గా ముందుకెళ్తున్న వాడు ఖచ్చితంగా వివేకము కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే దేవుని బిడ్డలు వివేకము లేని వారిగా ఉండటం దేవుడి చిత్తం కాదండి. అందుకే నేను ప్రభు అంటున్నాడు, ఈరోజు వివేకం లేక చాలా విషయాల్లో మోసపోయావు, చాలా విషయాల్లో తప్పిపోయావు, చాలా విషయాల్లో ఆయా సందర్భాల్లో తప్పిపోయి మోసపోయిన వాడిగా బలహీనుడు అయిపోయావు. అయితే ఈరోజు దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది, బిడ్డ, ఈరోజు నేను నీకు దైవికమైన వివేకము నేను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు కదండి, వివేకము కలిగిన వారు భూమి మీద ఎక్కడైనా ఉన్నారేమోనని దేవుడట ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడట. హల్లెలూయా. వివేకం కలిగిన వాడు కనిపిస్తే వాడిని ఆశీర్వదిద్దామని, వాడిని దీవెనకరంగా మారుద్దామని, వాడిని ఒక మంచి స్థాయిలో ఉంచుదామని దేవుడు వెతుకుతున్నారు. హల్లెలూయా. అందుకే దైవికమైన వివేకం పొందిన వారిగా మనం ఉండాలి, జీవించాలి. అప్పుడు దేవుని కార్యాలు బలంగా మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు వివేకం లేక ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ మోసపోయావో, ఎక్కడ తెలియకుండానే ఒకవేళ డబ్బుల విషయాలు, ఒకవేళ ల్యాండ్స్ విషయాలు, ఒకవేళ ఇల్లు విషయాలు, ఆత్మీయ విషయాలు ఎక్కడ మోసపోయావో నాకు తెలియదు బిడ్డ. ఈరోజు దేవుడు అంటున్నాడు, దైవికమైన వివేకము నీకు అనుగ్రహించి అన్ని విషయాలలో నేను నీకు సహాయము చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కదండి. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి, ఘనంగా ఉంటాయి. ఆయన మహిమ కలిగిన కార్యాలు చేయటకు సామర్థ్యం కలిగిన దేవుడు. నేను చెప్పిన మాటలు ముందేమంటాడు, నేను చెప్పిన మాటలు ఆలోచించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆలోచించుకొనుము, నేను నీకు అన్ని విషయములందు వివేకంను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వివేకాన్ని పొందుకో. ఈరోజు దేవుడిని ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేయి. అయ్యా, నాకు అన్ని విషయాల్లో వివేకం కావాలయ్యా. అయ్యా, ఈ వివేకం లేక నేను తప్పిపోయేవాడిగా ఉన్నాను. అయ్యా, మోసపోయేవాడిగా ఉన్నాను. ఈ లోకంలో నేను ఫలము పొందలేని వాడిగా ఉన్నాను. ప్రభా, ఎంత చేసినా నా కుటుంబంలో అసమాధానమే ఉంటుంది. అయ్యా, సమాధానం లేదు. ఈరోజు నేను వివేకం కలిగిన కుటుంబాన్ని కట్టుకోగలగాల ప్రభా. నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు వివేకము నీకు అనుగ్రహించి నీ కుటుంబాన్ని నెమ్మదిపరుస్తాడు, నీ కుటుంబాన్ని సమాధానం ఇస్తాడు. నీకు దైవికమైన తెలివితో, దైవికమైన జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టుకోగలిగిన, నీ పిల్లల్ని ఒక మంచి త్రోవలో నడిపించగలిగిన జ్ఞానమును, వివేకమును పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు ఈరోజు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్థితి ఏమై ఉన్నదో నాకు తెలియదు బిడ్డ, ఎటువంటి స్థితిలో ఉండి మాటలు వింటున్నావో ప్రభు అంటున్నాడు, బిడ్డ నీకు వివేకము లేక చాలాసార్లు ఓడిపోయావు కదా, ఇక నేను ఓడిపోయేవాడిగా ఉంచాను, ఇక నువ్వు సిగ్గుపడేవాడిగా ఉంచాను, ఇక నువ్వు తల దించుకునేవాడిగా నేను ఉంచాను. అన్ని విషయంలో నీకు వివేకం అనుగ్రహించి ఒక మంచి స్థాయిని, ఒక మంచి స్థితిని నీకు అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు బలమైన కార్యాలు ఈరోజు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. వివేకము కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటుండగా వివేకము నీకు అనుగ్రహించి అన్ని విషయాలలో సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడ జీవాధిపతి అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన గొప్ప వాక్కుకే వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, నాకు వివేకము లేక చాలా విషయాల్లో అయ్యా ఓడిపోయేవాడిగా ఉన్నాను ప్రభా. తండ్రి ప్రార్థన చేయండి బిడ్డలారా. ఇదిగో ఈ మాటలు వింటుండగా ఎంతమంది నాయన ఈ వివేకము కొడుకు అడుగుతున్నారు. యేసునామములో వారికి అందరికీ దైవికమైన వివేకం వారికి మీరు దయచేయండి. దీవెనతో నింపండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది సమాధానం మీరు దయచేసి దీవెనకరంగా అయా ప్రతి బిడ్డను మలిచి మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe for more videos.